అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు. వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు, హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు, వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు? మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు. వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు, హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు, వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు? మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?